ఈ సమ్మర్లో బాడీని డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవడానికి ఈరోజైతే మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి ఇంకా లిక్విడ్స్ అయితే తీసుకున్నామో చూసేయండి. ఫస్ట్ అయితే చెరుకు రసం దగ్గరికి అయితే వెళ్ళిపోయి చెరుకు రసం అయితే బాటిల్లో తీసుకున్నామండి. ఇక్కడైతే డైరెక్ట్గా కూలింగ్లో పెట్టేసిన చెరుకు గడలతోనే చెరుకు రసం అయితే చేసిస్తారు. చాలా ఫ్రెష్గా ఆర్గానిక్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకెప్పుడైనా చెరుకు రసం తాగాలనిపించినప్పుడు ఇక్కడికైతే వచ్చేసి చెరుకు రసం అయితే ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుందండి. అంత ఎక్కువగా కాస్ట్ అనిపించదు. ఇంకైతే మేము బాటిల్ తీసేసుకుని ఇంటికి వెళ్ళేసి తాగేసాము. ఎండలో నుంచి తాగడం ఎందుకనేసి ఇల్లు కూడా మాది దగ్గరలో ఉంటుందని ఇంటికి తీసుకొచ్చేసుకున్నాము. నెక్స్ట్ అయితే ఆ మధ్యాహ్నం అయితే మేము పల్ప్ ఆరెంజ్ అయితే తీసుకొచ్చుకున్నాము. ఇంకా అది మా వారికి అయితే ఇచ్చేస్తాను. నేనైతే ఇక్కడ చెరుకు రసం అయితే ఇంకా గ్లాసెస్తో పోసేసుకుని తాగేసాము. ఇవే కాకుండా మధ్య మధ్యలో సబ్జా వాటర్ ఇంకా బటర్ మిల్క్ కూడా తీసుకుంటాము. ఇది తాగేసిన సూర్యుడు మాత్రం చాయ్ వేసుకుని మమ్మల్ని తాగేస్తాం. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవడంతో పాటు వాటర్ కూడా ఎక్కువ తాగితే బెటర్ అనిపిస్తుంది నాకైతే. వాటర్ తక్కువ తాగితే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాటర్ తక్కువ తీసుకునే వాళ్ళ ప్లేసెస్లో నేను ఫస్ట్ కొబ్బరి బండలు అయితే తెచ్చుకున్నాము. ఇంకా మా పాపకు ఒకటి నాకు ఒకటి అయితే కొబ్బరి బండలు అయితే నేను కట్ చేసి పాపకి అయితే ఇస్తున్నాను. వాటర్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఒకటైతే నీళ్ళ బండం, ఒకటైతే కొబ్బరి బండం. ఒక్కో దాంట్లోనే ఎక్కువ వాటర్, దాంట్లో అయితే చాలా తక్కువగా ఉన్నాయి. రోజు మొత్తం ఇవన్నీ తీసుకోలేకపోయినా డైలీ ఒకటైతే తీసుకోవడానికి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.